హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ ఇంటర్న్ అనే రోల్కి అయితే ఫ్రెష్గా హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి గైస్. సో ఇక్కడ కంపెనీ చూసుకుంటే జుడిల్ అనమాట. సో జుడిల్ అనే కంపెనీ ఏంటి అంటే బేసికల్గా ఇట్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేయడంలో ఈ జుడిల్ అనే కంపెనీ ఎక్సెల్ అవుతూ ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ అనగానే మీకు లైక్ ఈవెంట్స్ అంటే మీరు ఏదేదో అనుకోకండి. బేసికల్గా మీకు ఇప్పుడు జూమ్ యాప్ అయితే చూస్తున్నారు కదా, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్స్ ఇవన్నీ. సో పీపుల్ని ఎక్కడైతే ఒక ఒక ప్లాట్ఫామ్లో గ్యాదర్ చేసి మీటింగ్ లాంటిది పెడతారో దాన్ని ఈవెంట్ అంటున్నారు అనమాట ఇక్కడ. సో అట్లానే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే వేరియస్ ఆప్షన్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవైతే చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక హైబ్రిడ్ ఈవెంట్ క్యాపబిలిటీ. సో హైబ్రిడ్ ఈవెంట్, సో మనం ఇంటి దగ్గర నుండే అటెండ్ అయ్యే విధంగా అండ్ కాంప్రహెన్సివ్ ఫీచర్స్ లైక్ ఇంక్లూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ టికెటింగ్ అండ్ అటెండీ మేనేజ్మెంట్, లైవ్ స్ట్రీమింగ్, Q&A సెషన్స్, పోల్స్. సో వీళ్ళ వీళ్ళు డెవలప్ చేసిన ఈ జుడిల్ అనే వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఉంటారనమాట. సో లైక్ బెటర్ దాన్ జూమ్ అండ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అలా డెవలప్ చేసిన ఒక ప్లాట్ఫామే ఈ జుడిల్ అనమాట. అండ్ ఆల్సో కస్టమైజేషన్స్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్స్ లైక్ సిఆర్ఎం టూల్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి టూల్స్ ఇవన్నీ మనం లైక్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా ఈ జుడిల్ అనే కంపెనీ గురించి. సో దీంట్లో వచ్చిన రోల్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, జుడిల్ అనే కంపెనీలో ఇంజనీరింగ్ ఇంటర్న్ అనే రోల్ అనమాట. సో ఇది ఫుల్ స్టాక్. సో ఫుల్ స్టాక్ అనేది మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ఇది ఒక వెబ్ డెవలప్మెంట్ కోర్స్. సో ఈ ఫుల్ స్టాక్ మీద చాలామంది ట్రైన్ అయితే అవుతూ ఉంటారు. సో అలానే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా దీని మీద ట్రైనింగ్ కానీ కోర్సెస్ కానీ తీసుకుంటున్నట్లయితే కనుక ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో గైస్ ఇది. సో మనం అప్లికేషన్ ప్రాసెస్లో వీళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇవన్నీ చూద్దాం అనమాట. అండ్ హూఆర్బి అనేది నేను ఇందాకే చెప్పాను. సో ఇది ఒక లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఆల్సో సో చూడండి, వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ అని ఇచ్చారనమాట. సో ఇదే జాబ్ డిస్క్రిప్షన్. సో బేసిక్గా we are looking for a full stack intern to join our growing engineering team. You will be working directly with our engineers to add new features, fix bugs, and flesh out DevOps infrastructure for weekly releases to improve user satisfaction. సో చూసారు కదా, ఇట్లాంటి వాటన్నిటిలో మీరైతే లైక్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫిక్సింగ్ బగ్స్, ఏదైనా బగ్స్ ఉంటే ఆ బగ్స్ని ఫిక్స్ చేయడం, ఫీచర్స్ని యాడ్ చేయడం. అండ్ ఇంకా చూసుకుంటే కనుక మీరు లైక్ వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం. సో క్లయింట్కి మీరు ఇంకా బెటర్గా ఏదైనా ఉంటే వాటిని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ యూ విల్ బీ లెర్నింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హౌ టు ఆర్కిటెక్ట్, డిజైన్ అండ్ డెవలప్ ఏ ప్రోడక్ట్. సో ఇవి కూడా మీరు నేర్చుకోగలరు అనమాట ఈ జుడిల్ అనే ప్లాట్ఫామ్ నుంచి. అండ్ థింగ్స్ యూ వుడ్ డూ, సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక డెలివర్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్, మీటింగ్ హై క్వాలిటీ స్టాండర్డ్స్. సో ప్రాజెక్ట్ని ఆన్ టైం డెలివర్ చేయాలి. అండ్ అసిస్టింగ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఫీచర్స్ అండ్ లైక్ అసెసింగ్ డెవాప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ వీక్లీ రిలీజెస్ అండ్ రిజాల్వ్ బగ్స్. సో ఇందాక చెప్పినట్లుగా మీరు బగ్స్ని రిజాల్వ్ చేయడం అండ్ పార్టిసిపేట్ ఇన్ ప్రాజెక్ట్స్ దట్ విల్ హెల్ప్ యూ టు లెర్న్ బెస్ట్ ప్రాక్టీసెస్, హౌ టు ఆర్కిటెక్ట్, డిజైన్ అండ్ డెవలప్ అని చెప్పారు. అండ్ దీనికి స్కిల్స్ ఏమేమి కావాలి అని అడుగుతున్నారంటే గుడ్ గ్రాస్ప్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ రియాక్ట్ ఆన్ జావా ఈజ్ మ్యాండేటరీ. సో రియాక్ట్ కానీ జావా కానీ ఏదైనా ఒకటి గ్రాస్పింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఏంటి అంటే బేసికల్గా మీకు రియాక్ట్ కానీ జావా కానీ ఏదైనా కానీ ప్రొఫిషియెంట్గా ఒక లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ కీ ఎక్స్పర్టీస్ ఇన్ రియాక్ట్ ఆర్ యాంగులర్. సో రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఒకటి వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ లైక్ జావా, C++ అండ్ .NET ఎక్సెట్రా. సో వీటిలో ఏదైనా కానీ మీకు ఒక స్కిల్ అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్సో గుడ్ విత్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. సో ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ తెలుసు కదా మనకి, HTML, CSS, జావా స్క్రిప్ట్. సో వీటిని యూస్ చేసుకొని మనం వెబ్ పేజ్ అయితే మనం నీట్గా డిజైన్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ లైక్ పోస్ట్గ్రెస్ అండ్ MySQL. సో వీటి మీద అయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ఇవన్నీ DSA ప్రతి దాంట్లో ఉంటుందన్నమాట. సో మీరు ఈ డేటా స్ట్రక్చర్స్ని, ఈ సార్టింగ్ టెక్నిక్స్ని, వీటన్నిటిని మీరు ఎలా యూస్ చేయాలి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి.
అండ్ సో నేను సో గైస్ మీకు అర్థమైంది కదా ఈ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటో. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూసుకుంటే సిమిలర్ ఓపెనింగ్స్ అనేసి క్యూఏ ఆటోమేషన్ ఇంటర్న్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అని ఇంకా చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇంకా ఈ వ్యూ ఆల్ జాబ్ ఓపెనింగ్స్ అని క్లిక్ చేస్తే కనుక మీ రోల్కి తగ్గట్టుగా ఇంకా చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీకు అక్కడ ఏదైనా చూసి దీని మీద నాకు వీడియో చేయండి బ్రో అని చెప్తే నా కామెంట్లో చెప్తే కనుక నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను గైస్. అండ్ ప్రెజెంట్ దీంతో లైక్ ఇంటర్న్ ఫుల్ స్టాక్ ఇంటర్న్కి చూస్తే కనుక నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే అప్లై ఫర్ ద జాబ్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ రెజ్యూమ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇచ్చేస్తారు అండ్ లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. అండ్ మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి వర్కింగ్ మొబైల్ నెంబర్ అలాంగ్ విత్ ద కంట్రీ కోడ్ ఇచ్చేసేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీరు ఫ్రెషర్ అయితే కనుక సో దీనికైతే మీరు లైక్ 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు గైస్. సో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట దీనికి. సో మీరు ఇక్కడ 0 years 0 months అండ్ ఐఎన్ఆర్ కూడా 0 పెట్టండి, కరెంట్ సాలరీ ఏమి ఉండదు కాబట్టి. అండ్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ వచ్చేసరికి దీనికి వీళ్ళు లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన అమౌంట్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఇంటర్న్గా మనం 3.5 to 4.5 అయితే మనం లైక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అండ్ ఆల్సో అవైలబుల్ టు జాయిన్ అంటే ఇమీడియట్లీ అని పెట్టండి, లైక్ 0 days ఆర్ 1 day 5 days లోపు అయితే పెట్టండి. అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీరు కరెంట్ ఆర్ లాస్ట్ ఆర్గనైజేషన్ మీరైతే చేసి లైక్ ఫ్రెషర్ అయితే కనుక ఎన్ఏ అని ఇచ్చేసేయండి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అండ్ వేర్ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అంటే కనుక సో మీరు యూట్యూబ్ నుంచి ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి అదర్స్ అని క్లిక్ చేసి సో మీరు ఇక్కడ అదర్స్ అని క్లిక్ చేసేసేయండి. అండ్ ఆల్సో వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అడుగుతున్నారు. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ ఇచ్చేసేయండి. అండ్ ఈ కప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత అప్లై నో అని క్లిక్ చేయండి. సో మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అప్లై అయిన మెయిల్ అయితే మీకు వస్తుందన్నమాట. సో దట్ దీనికి రిప్లైస్ కూడా వస్తున్నాయి గైస్. సో మీరు రెజ్యూమ్ని ప్రాపర్గా టైలర్ చేసి దీనికైతే అప్లై చేయండి. సో ఇంకో కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.